ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సాగునీటి అవసరాల కోసం దుమ్ముగూడెం ప్రాజెక్టు కోసం సిపిఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ సర్కార్ పేరు మార్చి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టి ఇప్పటివరకు పూర్తి చేయలేదన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది కానీ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించలేదని నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదైనా 6 గ్యారంటీలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. జనవరి తర్వాత సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారంటీల అమలు కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఈ మహాసభలో తీర్మానాలు ప్రధానంగా జిల్లాలో ఖమ్మం జిల్లా అభివృద్ధికి, ఖమ్మం జిల్లాలో విడిపోయిన తర్వాత వ్యవసాయ రంగమే ప్రధానంగా ఉంది. వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది. ఈ సమస్య పరిష్కారం కోసం దాదాపు 20 ఏళ్ల క్రితమే ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలతో తప్ప జిల్లాకి పంటలు పండటం కానీ జిల్లా అభివృద్ధి కాదని చెప్పేసి ఆనాడు సిపిఎం పార్టీ గుర్తించింది. తమ్మినేని వీరభద్రం గారి నాయకత్వంలో ఆ రోజు మహాప్రస్థాన పాదయాత్ర 100 రోజులు 2662 కిలోమీటర్లు ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరిగింది. దీని తర్వాత జిల్లా పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 24 గంటల పాటు 2 రోజులు పూర్తిగా 10,000 మంది రైతాంగంతో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేసి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేదాకా ప్రాజెక్టు కోసం కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఇంకా ప్రభుత్వం హామీ ఇచ్చారు.